మీరు ఇంత నిజాయితీగా మాట్లాడుతున్నారు, ప్రజల పక్షాన్ని నిలబడుతున్నారు, కాసేపు అనుకుంటాం సార్. ఏమిటోనమ్మా, చిన్నప్పటి నుంచి మంచితనం అలా అలవాటైంది. నేను ఇప్పుడు ఒకరికి ఫోన్ చేస్తా, ఆవిడ కూడా తెలియదు నేను ఫోన్ చేస్తాను అనేసి. హలో, is it a good time to speak to you now? అది ఒకవేళ అంటే బయట నాకు వచ్చిన విమర్శ, అది నాకు ఒక వార్త, అది నేను కూడా నమ్మట్లేదు. ఎక్కడో కొడుతుంది సీనా. అబే కొట్టే లేదంట జీజీ. ఒక వాస్తవమైనా ప్లే చేస్తా, వాస్తవం కాకపోయినా ప్లే చేస్తా. ఎందుకంటే నాకు వచ్చిన సోర్స్ నాకు దగ్గర వాళ్ళకు కూడా తెలియాలి, అది ఏంటి అనేది వాళ్ళకు కూడా తెలియాలి. ఓకేనా? ఏంటది నాకు అర్థం కాదు. భయంగా ఉందా? దీని తర్వాత ఇంకా భయంకరంగా ఉంటుంది. ఒక విషయం నేను ఫోన్ చేస్తా, దాంట్లో మనకు క్లారిటీ వస్తుంది. నమస్తే సార్. నమస్తే అమ్మా, బాగున్నారా? బాగున్నాను సార్. మీరా? ఏమా లంచ్ అయిందా? లేదు సార్, చేయాలి సార్. అమ్మా ఒక చిన్న క్లారిటీ కావాలమ్మా నాకు. చెప్పండి సార్. ఇన్ఫర్మేషన్ ఈజ్ వెల్త్. అమ్మాయి విషయంలో, అమ్మాయి చనిపోయిన తర్వాత అమ్మాయి కేసు రిటైర్డ్ జడ్జి న్యాయవాదిగా ఉన్న జడా శ్రావణ్ గారు వాదించారా, తీసుకున్నారు కేసు. ఏంట్రా మొహాలు అలా పెట్టారు? బ్లడ్ టెస్ట్ చేయించారా ఏంటి? ఏమైందమ్మా? 2019 లో అంటే మేము ఫేస్బుక్ లో చూసి ఆయన కాంటాక్ట్ అయ్యి ఇచ్చాం సార్. ఏమంటారు, రామకృష్ణ ఉన్నారు కదా, ఆయన జడ్జి రామకృష్ణ, ఆయన మాకు కాల్ చేసి ప్లీజ్ ఒకసారి చూద్దాం, వద్దు నా కోసం, ఐఎమ్ హంబుల్ రిక్వెస్ట్. అమ్మ జడా శ్రావణ్ కుమార్ ఏమంటారు వాళ్ళకి అక్యూజర్ వాళ్ళకి ఏదో తేడాగా ఉందేంటి, ఇట్లా నా కళ్ళ ముందరే 25 lakhs తీసుకొని ఇట్లా తిరుపతిలో జరిగిన దాంట్లో అతను అవతల సైడ్ బెండ్ అయినారు, మీ కేసుకి న్యాయం జరగదు అని ఆయన చెప్పినారు సార్. పొట్టోడికి దోలు తీరిపోయింది. ఆయన చెప్పాడు అంతేనా, మీకేమన్నా వాస్తవం ఉందా? లేదు, వాస్తవం అయితే నాకు తెలియదు. తర్వాత ఏమైంది కేసు అమ్మా? తర్వాత కేసు బెంచ్ మీదకి రాలేదు. బెంచ్ మీదకి రాకపోయేసరికి మేము సర్లేండి సార్, మాకు ఎన్ఓసి ఇచ్చేసేయండి వద్దురా అన్నాను, విన్నావా? కానీ నేనైతే ఒకటే అనుకున్నాను, ఇప్పుడు SC/ST యాక్ట్ అనేది పూర్తిగా చదివి ఆయన మాట్లాడితే బాగుంటుంది అనిపించింది సార్, అంతే. ఏం చదివా? 10th ఫెయిల్. నేను పాస్. 10th 6th. అంటే గతంలో ఆయన 25 లక్షలు అంటే మీ అపోజిట్ వాళ్ళతో తీసుకున్నాడు, మీరు నమ్ముతున్నారా? లేదు సార్, నేను నమ్మడం లేదు సార్. మొత్తం నా జీవితం నా కళ్ళ ముందు కిర్రోని తిరిగిందిరా. తర్వాత ఈయన చెప్పిన కారణం కూడా ఒకటి అయిండొచ్చు, ఎందుకని కూడా మొన్న అదే చెప్పారు. అసలు నాకు ఏమంటే నేను ఎన్ఓసి ఇచ్చేసాను, వాళ్ళ కేసు పట్టించుకోకూడదు, కాకపోతే ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను, కొట్టకుండా పనే మార్గం లేదా? ఆ విషయం మాట్లాడు చెప్పండి. ఇప్పుడు మరి ఆ రోజు బెంచ్ మీదకి ఎందుకు పోలేదు? మొత్తం చెప్పు. ఒకటి సార్, 2021 తర్వాత ఏమైంది హైకోర్టులో? 4 సంవత్సరాలు ఎందుకు పెండింగ్ ఉంది? జ్యుడిషియల్ ప్రాసెస్ ని యూ కాంట్ ఇంటర్ప్రెట్. నేను ఒక మాట చెప్తున్నా, నేను న్యాయవాదిని. ఇవాళ ఏదైనా పని ఉందనుకోండి, కోర్టుకి వెళ్తానని అక్కడ 10 నిమిషాలు పని ఉంటుంది, చూసి వెనక్కి వచ్చేస్తాను అంటారు. 10 నిమిషాలు కాదు, గంట ఉంటుంది కోర్టులో పని. ఉంటాం, రోజంతా ఉంటుంది, ఉంటాం. కోర్టు వారు ఏది ఆదేశిస్తే దాన్ని చేయడానికి సిద్ధంగా ఉండేటటువంటి పరిస్థితులు ఉంటాయి అక్కడ. మాకు తెలియదు సార్, మీరు దేశ ముదురు కాబట్టి చెప్పండి. మీరు ముదురు కదా, మీరు అందరు నాకుతుంటారు కదా. ఆ రోజు రామకృష్ణ గారు ఎందుకు మీ పైన అలాంటి అభాండాలు మోపారు? 25 లక్షలు బెండ్ అయిపోయాడు. నా పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే, చెప్పు, ఒక స్థాయి ఉన్నటువంటి వ్యక్తి గురించో లేకపోతే ఒక ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి గురించో మాట్లాడుకోవటం ప్రజలకి ప్రేక్షకులకు అవసరం. బట్ అలాంటి వ్యక్తుల గురించి నేను మాట్లాడటానికి కూడా ఇష్టపడను. మీకున్న బ్రెయిన్ కి మీ తెలివితేటలకే మీరు సుప్రీం కోర్టుకే జడ్జి అవ్వాల్సిందన్నా. కానీ 3వ క్లాస్ దారి చదవలేదు కదా, జస్ట్ మిస్. ఎందుకంటే నేను మాట్లాడి ఆ పేరు నా నోట్లో నుంచి పలికి ఆ వ్యక్తికి వెయిట్ ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు. నువ్వేనా పెద్ద కంచి కామకోటి పెట్టకపోతే అనుకుంటున్నావేంట్రా? నేను మాట్లాడను, ఎందుకంటే తోటి సామాజిక వర్గం ఆయన. రెండోది సేమ్ క్యాడర్ లో మేము పనిచేశాం కాబట్టి. ఆయన ఎందుకు చెప్పాడు ఏంటి అనేది నేను వ్యక్తిగతంగా వెళ్ళను, దాన్ని విశదీకరించను. ఆయనకి 190 గ్రీవియన్సెస్ ఉండొచ్చు నా మీద. ఒరే, నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా? హైట్ కి దీనికి సంబంధం ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఫైట్ చేసి కానీ 25 కోట్ల రూపాయలు నా సొంత డబ్బులు ఖర్చు పెట్టిన వ్యక్తిని నేను. 25 కోట్ల? అయ్యో, ఎక్కడి నుంచి వచ్చేసారు మీకు? ప్రాక్టీస్, ప్రొఫెషన్ అంతా ఏంట్రా ఇది? వాళ్ళేమో వీడికి బిల్డప్ ఇస్తున్నారు, వీడేమో వాళ్ళకి బిల్డప్ ఇస్తున్నారు. ప్రొఫెషనల్ అంతా 5,000 కేసులు వేశారు నాగరాజు గారు. ఈ రాష్ట్రంలో 4 సంవత్సరాల్లో హైకోర్టులో 5,000 కేసులు వేసిన మొట్టమొదటి చరిత్ర నాది. సామాన్యమైన న్యాయవాది. పొగుడుతున్నావా లేక? నేను రియల్ గా మాట్లాడుతున్నాను శివారెడ్డి, నువ్వు రియల్ గా ఇల్లీగల్ హీరోవి. 1000 కేసులు వెళ్ళి చూడండి. 25 కోట్లు అయ్యో, వేసుకుంటే కోట్లు అనుకుంటాను, మీద 20 ఉంటాయి అనుకుంటున్నాను. కోట్లు. అయ్యి బాబోయ్, నిజమే.
నమ్మ బుద్ధి కావట్లేదురా. రౌండ్ టేబుల్ నేను ఒక 1000 రౌండ్ టేబుల్ పెట్టుంటా. ఏనాడు డబ్బైనా చందాలు ఏమన్నా ఒక్కళ్ళ దగ్గర ఈ కప్పు కాఫీ తాగే అలవాటు నాకు లేదు, నేను తాగను. అలాంటి మాట నీకు సెట్ అవ్వవు. వద్దు వద్దు. సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చిన మీరు అనతి కాలంలోనే ఉద్యోగానికి రాజీనామా చేసిన మీరు 25 కోట్లు ఖర్చు పెట్టి 5 సంవత్సరాలు మళ్ళీ కోట్ వేసుకొని 6 కూర్చుంటారు. సంవత్సరాలు ఇంకేంది ఇదే కాదు, ఇంకా 5 సంవత్సరాలు నేను ఇలాగే కూర్చుంటా. అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారేట. డబ్బు కోట్లు సార్ ఎస్ నేను ఐ ఆన్ రికార్డ్ సార్. ఎలా వచ్చాయి? ఒక్కొక్క రోజు ఒక్కొక్క నెలలో 70 లక్షలు 60 లక్షల ప్రొఫెషన్ లో మీ మినిమం ఫీజు ఎంత సార్? నేను ఫీజు ఎక్కే తీసుకుంటా, నో డౌట్. ఈ కేసుని బట్టి తీసుకుంటా. అంతేలే, ఎదవలకు పదవులు వస్తే ఇలాగే ఏడుస్తుంది. నేను ఒక కేసులో సుప్రీంకోర్టులో వేసిన కేసులో ఒక్క కేసులో 50 లక్షలు తీసుకున్న కేసులు ఉన్నాయి. అంటే నేను అనేది ఏంటి అంటే పబ్లిక్ నుంచి ఆ విధమైనటువంటి ఫ్లోటింగ్ వచ్చింది కేసెస్ ఒక పర్టికులర్ సందర్భంలో. ప్రతి రూపాయి తీసుకెళ్లి సమాజాని కోసమే ఖర్చు పెట్టినా. అది ఫేక్. మనం ఎప్పుడు కూడా హానెస్ట్ గా ఉంటే తాత్కాలికంగా నీ మీద మచ్చపడుద్ది, కానీ అల్టిమేట్ గా నేను అదే ప్రొటెక్షన్ చేస్తాను. యాజ్ ఎ జడ్జ్ గా నేను నేర్చుకున్నది అది. అర్థం చేసుకొచ్చావు, బాగుపడతావు, పిచ్చి వెదవా. 10 ఏళ్లలో ఒక్క రూపాయి కూడా కరప్షన్ చేయకుండా జడా శ్రావణ్ కుమార్ నీతిగా నిలబడ్డాడు కాబట్టి ఈ రోజు ఇల్లు లేదు, ఆయనకు బ్యాంక్ బ్యాలెన్స్ లేదు, నేను ఇప్పటికీ అద్దీంట్లోనే ఉంటుంది. ఇండియాలో మన డబ్బా ఎవడు కొట్ట బావా, మన డబ్బా మనమే కొట్టుకోలే. అంటున్నారు మీరు. Yes. 25 కోట్లు ఖర్చు పెట్టి ఏం చేయమంటారు? వచ్చిన తర్వాత విజయవాడలో ధరలు తగ్గిపోయాయి కదా, రెడీమేడ్ ఇల్లు కొనుక్కోండి ఒకటి. చూద్దాంలే, చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టు.